అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇంటర్వ్యూలో ల్యాగ్ చేయ తెలుసుకోవట్లేదు, ఇక్కడ మొహమాటాలు లేవు. ఈ రోజు మిమ్మల్ని నేను ఇంటర్వ్యూకి పిలిచానంటే కారణం ఏంటంటే వర్జిన్ బాయ్స్ సక్సెస్ అవ్వడము, లేకపోతే వర్జిన్ బాయ్స్ స్క్రీన్లు పెరగడము, కలెక్షన్ బాగుండము ఇది కాదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయింది, జనాలు చూస్తున్నారు. ఈ రోజు నేను మిమ్మల్ని ఇక్కడ పిలవడానికి ప్రధానమైన కారణం ఈ రివ్యూ సిస్టమ్ మీద మీరు చేసిన కామెంట్స్, ముఖ్యంగా పూల చొక్కా నవీన్ అనే వ్యక్తి మీద, ఆయన ఇచ్చిన రివ్యూ మీద, ఆయన మీద మీరు చేసిన కామెంట్స్. సో ఈ వివాదం గురించి మాట్లాడడానికే నేను మిమ్మల్ని పిలిచాను. సార్ నాది ఒక స్ట్రైట్ క్వశ్చన్, నిజంగా ఆ పూల చొక్కా నవీన్ అనే వ్యక్తి మిమ్మల్ని రివ్యూ ఇవ్వడానికి 40,000 కావాలని మిమ్మల్ని అప్రోచ్ అయ్యాడా? నన్ను కాదు, మా టీంని అప్రోచ్ అయ్యాడు. నేను డీల్ చేయను కదా. ఓకే, దానికి ఒక టీము వ్యవస్థ ఉంటుంది, పిఆర్ఓ వ్యవస్థ ఉంటుంది. అందులో కూడా పిఆర్ఓ టీంలో కూడా మెంబర్స్ ఉంటారు. ఓకే, అట్లా ఇది రెగ్యులర్గా అన్ని మూవీలు జరిగే ప్రాసెస్ ఇది. అన్ని మూవీలని బ్లాక్మెయిల్ చేస్తున్నారు కొంతమంది, నాట్ ఓన్లీ మై మూవీ. సో నా దృష్టికి వచ్చింది, నేను క్షమించడానికి నేరంలాగా దీన్ని పరిగణించా. నేను డబ్బులు ఇవ్వడానికి నాకు ఇబ్బంది కాదు. ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా పట్టుకొడుకులాగా ఆల్రెడీ ఇండస్ట్రీ సాగుబతుకుల్లో ఉంది. ఆ వచ్చే ఆడియన్స్ని కూడా రానికుండా చేస్తున్నారు వీళ్ళు, ఫేక్ రివ్యూస్ ఇచ్చి. ఇది తీవ్రవాదం కంటే దారుణమైంది. మన మధ్యలోనే ఉంటూనే ఇంత ఘోరమైన దీనికి పాల్పడుతున్నారు. సే నో టు డ్రగ్స్ అని పెద్ద పెద్ద హీరోలు అందరూ వస్తున్నారు. ఇది చెట్టు కొమ్మ మీదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెట్టు మీదే మన ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్. సే నో టు డ్రగ్స్ లాగా మీరు ఎలా వస్తున్నారో దానికంటే ముందు ఇట్లాంటి వాటికి రావాలి. సే నో టు ఫేక్ రివ్యూస్. సార్ అంటే నా డౌట్ ఏంటంటే ఆ వ్యక్తి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి రీజన్ అంటే మీరు ఏమన్నా ముందుగా మా సినిమాకి సంబంధించిన ఒక రివ్యూ ఏమన్నా అడిగితే తను అమౌంట్ అడిగాడా, లేదు నేనే అమౌంట్ తీసుకుంటాను ఒక మంచి రివ్యూ ఇస్తానని అతనే అప్రోచ్ అయ్యాడు? అది డిస్కషన్ నేనైతే డైరెక్ట్ చేయలేదు, మా టీం చేశారు. బట్ అల్టిమేట్లీ మీరు డబ్బులు లేకపోతే నెగిటివ్గా రాస్తాను, అది మోటో. మీకేమన్నా దట్స్ ఆల్. మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా? ఉన్నాయి, ఇచ్చాము, పోలీసులకు ఇచ్చాము. వాళ్ళు కేసు ఫైల్ చేశారు, వాళ్ళని పిలుస్తున్నారు. ఎస్ సార్ నాది ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఒక వ్యక్తి ఒక 100 రూపాయలు పెట్టుకుని సినిమా చూస్తాడు. ఆ సినిమా చూసిన వ్యక్తి ఆ సినిమా బాగుంది బాగలేదు అని చెప్పే రైట్ తనకు లేదా? నీకు లిమిటేషన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఒక అమ్మాయిని చూసి నీకు పెళ్లి చూపులకి వెళ్తావు, ఒక అమ్మాయిని చూసి నచ్చితే సరే నచ్చపోతే సరే వెళ్ళు. అమ్మాయి గురించి బాడీ షేమ్ చేయకూడదు. ఆ అమ్మాయికి చిన్నగా ఉన్నాయా పెద్దగా ఉన్నాయా హైట్ తక్కువ ఉంది అదని బాడీ షేమింగ్ అంటారు. నువ్వు డైరెక్ట్గా అలా నువ్వు చెప్పకూడదు. నీకు నచ్చపోయినా దానికి ఒక పద్ధతి ఉంటుంది. బాడీ షేమ్ చేస్తే సివియర్ కేసు లోపల వేయటం, అట్లా ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. ఎస్, దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. నువ్వు రివ్యూ ఇవ్వడానికి, నీకు పరిధులు దాటి రివ్యూ ఇవ్వడానికి నా మూవీ గురించి నీకు ఏం అర్హత ఉంది? నా మూవీ గురించి బయటకు రావాలో లేదో చెప్పడానికి పెద్ద సెన్సార్ టీం ఉంది. అది పాస్ అయిన తర్వాతే బయటకు వస్తుంది. ఇంత కష్టపడి ఇంత యూనిట్ మీ అందరి కోసం ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదానికి ఒక సెన్సార్ వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయి. ఈ రివ్యూవర్స్ ఎవడో తెలియదు, పుట్టగొడుగులాగా వాడికి ఏం అర్హత ఉందో తెలియదు, వాడు ఏం చదువుకున్నాడో తెలియదు. వాడి పర్సెప్షన్ ఏదో మాట్లాడుకొని పెట్టుకోండి, అంతేగాని వాళ్ళు వాడు మాట్లాడే మాటలు మీరు మొత్తం చూడండి. వాడి పర్సెప్షన్ సినిమాకి వెళ్ళొద్దు అనే ఉంది. వాడిని చూసిన వాళ్ళందరూ మా సినిమాకి వెళ్ళకుండా ఉండి మా కలెక్షన్లు అన్నీ తగ్గిపోతున్నాయి కదా, చాలా ఇంపాక్ట్ అవుతుంది కదా. దానివల్ల 24 క్రాఫ్ట్స్కి నెక్స్ట్ సినిమా తీయలేము, ఇండస్ట్రీ దెబ్బతింటుంది. నా సినిమానే కాదు, పెద్ద సినిమాల పరిస్థితి అంతే. ఇలా మాట్లాడటం వల్ల, ఫేక్ రివ్యూస్ వల్ల ఆడియన్స్ డిసైడ్ చేసుకోమనండి వాళ్ళని వెళ్ళి. నిన్న సాయంత్రం ట్రిప్లేకి వెళ్ళాము, అందరూ ఆడియన్స్ ఎంగేజ్ అయ్యి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత ఏఎంబీ మాల్కి వెళ్ళాము, స్క్రీన్స్ కూడా పెంచారు ఇప్పుడు. అంటే ఆడియన్స్ నుంచి వచ్చే రివ్యూవే కరెక్ట్ రివ్యూ. బుక్ మై షోలో 1-on-1 రివ్యూ ఇస్తారు, అది 9.6 ఉంది. అంటే నిజంగా అటర్ ఫెయిల్యూర్ అయితే వాడు అనుకోవచ్చు. బాగున్నదాన్ని కూడా కావాల్సి కల్లా నువ్వు నెగిటివ్గా మాట్లాడి సినిమాని చంపేస్తున్నావు. తమ్ముడు మూవీకి అట్లాగే చంపేశాడు, ఇంకో మూవీకి అట్లాగే చంపేశాడు. అంటే కొన్ని మూవీలు బాగుండొచ్చు, కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. అది ఆడియన్ వెళ్ళి చూసుకొని, ఆడియన్కి అనేది ఎంటర్టైన్మెంట్ కావాలి, అది లెట్ హిమ్ డిసైడ్. నువ్వు ముందే చెప్పేసి వెళ్ళొద్దని నువ్వు విషయం నింపుతున్నావు వాళ్ళ మనసుల్లో. సార్ ఇక్కడ నా డౌట్ ఏంటంటే, మీరు పూర్తిగా రివ్యూ సిస్టమ్ రాంగ్ అంటున్నారా, రివ్యూ సిస్టంలో ఒక పరిధులు ఉండాలి అని చెప్తున్నారా? రివ్యూస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నంత వరకు ఓకేనండి, పరిధులు దాటి ఇస్తాం అనేది రాంగు. కావాల్సి కల్లా బ్లాక్మెయిల్, డబ్బుల కోసమే రివ్యూస్, తెలిసిపోద్ది ఇండస్ట్రీ అందరికీ డబ్బుల కోసమే రివ్యూలు ఇస్తున్నారు అని. ఇటువంటి రివ్యూ వ్యవస్థ నాశనం అవ్వాలి, ఉండకూడదు. సో ఇప్పుడు ఎవరైతే ఈ నవీన్ అనే వ్యక్తి ఉన్నాడో అతను ఇచ్చిన రివ్యూ మీద మీ అబ్జెక్షన్ ఏంటంటే అతను చెప్పిన విధానం బాగలేదని, అంతేనా? ఎస్, అది మీరు వినండి, ఆ లింక్ ఉంటే మీరు వినండి, ఎవరికైనా అర్థమవుతుంది. వీడి సినిమా ఆ రివ్యూ చూసి ఆ సినిమాకి వెళ్ళరు, అది ఎంత బాగున్నా కూడా. అంటే యూట్యూబ్ రివ్యూవర్స్ని చాలా కించపరిచినట్టు మాట్లాడడం జరిగింది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్లీ నాకు అర్థం కాదు ఏంటంటే, ప్రొఫెషనల్ రివ్యూవర్స్ అన్నాడు. అంటే ప్రొఫెషనల్ రివ్యూవర్స్ అంటే ఏంటి? అంటే ఏమైనా కోర్స్ చేసి వస్తారా? అంటే న్యూయార్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఏదైనా కోర్స్ ఉందా? రివ్యూవర్ అంటే పట్టా పుచ్చుకొని 1 year డిప్లొమా చేసి ఏమైనా కోర్స్ ఉండదు. సో ప్రొఫెషనల్ అనే వర్డ్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది అంటున్నా. సో ప్రొఫెషనల్ అనే రివ్యూవర్ అనేది వాడు ఉండడు. నేను నా ఒపీనియన్ చెప్తున్నా. సో నా వీడియో కూడా పెట్టింది ఏంటంటే, ఐఎమ్ మోస్ట్ క్వాలిఫైడ్ టు టెల్ ఒపీనియన్ ఆన్ అ మూవీ. నేను చెప్పాను కదా నా క్వాలిఫికేషన్ ఏంటో. సో అది నేను చెప్పాను. సో ఐ థింక్
ప్రతి ఒక్కడికి ఒక రైట్ ఉంది టు టెల్ హిస్ ఒపీనియన్. ఎందుకంటే టికెట్ కొనుక్కొని వెళ్తున్నాడు. సో నీకు నచ్చినోడు నచ్చినట్టు పెట్టుకోండి. ఇప్పుడు నీకు నచ్చింది సినిమా ఎవరైతే XYZ వాళ్ళు పెట్టుకోండి, వాళ్ళు చాలా నేను ఆపుతున్నాను నీకు ఎందుకు నచ్చింది అని చెప్పి కింద కామెంట్ చేయట్లేదు కదా నేను వెళ్ళి. సో ఎవ్రీబడి హ్యాస్ దర్ రైట్ టు ఎక్స్ప్రెస్ దర్ ఒపీనియన్. సో ప్రొఫెషనల్ రివ్యూవరు, అన్ప్రొఫెషనల్ రివ్యూవరు, అమెచ్యూరిష్ రివ్యూవర్ అలాంటివి ఉండవు. సో ఈ బ్రెయిన్లెస్ ఆర్గ్యుమెంట్ పక్కన పెట్టాలి. ఓకే. సో ఇలా అయినాక ఇలాంటి థ్రెటనింగ్స్ పాస్ట్లో ఎప్పుడైనా మీకు వచ్చినాయా? పాస్ట్లో అసలు ఎవరు అలా చేయరు, కానీ యాక్టర్స్ ఎస్పెషలీ చాలా ప్రొఫెషనల్గా ఉంటారు. వాళ్ళు కొంతమంది ముందే భయపడి బాబు నువ్వు ఆ సినిమాకి రివ్యూ నువ్వు అని చెప్తారు. అవునా? ఓకే. అలాంటి సందర్భాలు ఎన్నిసార్లు ఫేస్ చేశారు మీరు? కొంతమంది పాజిటివ్గా చెప్పమంటారు, కొంతమంది అసలు చెప్పకు నువ్వు అదే బెటర్ మాకు అని చెప్పి. నేనేంటంటే నేను ఎందుకు చెప్తాను ఈ సినిమాకి రివ్యూ, నాకు అసలు చూడడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు. చూడడానికి ఇంట్రెస్ట్ లేదంటే కించపరచడం కాదు, ఒక మూవీ అన్ని మూవీస్ ఎందుకు చూడాలి నేను, అది కూడా నా ఇష్టం కదా. అంతా నీ ఇష్టం అంటావు? నీ ఇష్టం కూడా అది. ఓకే. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ దట్ ఈస్ యువర్ విష్. సో ఒక సినిమాని చూడాలంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఆ పోస్టర్ కానీ, టీజర్ కానీ, ట్రైలర్ కానీ ఆర్ ఎనీ సాంగ్ అది క్రియేట్ చేయనప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి సినిమాకి? సో అది నేను అంటుంది, ఇల్లాజికల్గా ఏం మాట్లాడలే, ఎక్స్ట్రీమ్లీ లాజికల్ ఉంటుంది. సో మీరు ప్రీవియస్గా చాలా వీడియోస్ చేశారు, షార్ట్స్ కానీ, ఈ దాన్ని ఏమంటారు హేడ్యూడ్ స్పూఫ్స్ అని. సో అలాంటి స్పూఫ్స్ చేస్తున్నప్పుడు చాలా కాంట్రవర్సీస్ ఎదుర్కొన్నారు వాళ్ళ వైపు నుంచి, కౌంటర్ వీడియోలు పెట్టడం. సో అలాంటప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? నేను అసలు ఏం ఫీల్ అవను. నేను బేసికలీ నా ఫిలాసఫీ ఏంటంటే ఇఫ్ యూ విష్ ఫర్ ద రెయిన్ యూ హ్యావ్ టు డీల్ విత్ ద మడ్. తెలుగులో చెప్పాలంటే మీరు వర్షం గురించి ఆశిస్తే బురద కూడా వస్తుంది, ఆ బురదకు కూడా రెడీ ఉండాలి. నాకు వర్షమే కావాలంటే కుదరదు. సో వెన్ యూఆర్ డూయింగ్ సంథింగ్ మీ మీద పూలు వేస్తారు, రాళ్ళు కూడా వేస్తారు. అండ్ నేను నా మీద చాలా తక్కువ మంది అలా నెగిటివ్గా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు నేను ఎవరిదైతే స్పూఫ్ చేశానో వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అయ్యారు తర్వాత. ఎందుకంటే దే ఫెల్ట్ స్పూఫ్, ఎవరైనా స్పూఫ్ కానీ ఏదైనా చేస్తే ఇట్స్ కైండ్ ఆఫ్ ఫ్లాటరీ, పాపులర్గా ఉన్నవాటిదే చేస్తాం కదా. అండ్ నేను అసలు వల్గారిటీ కూడా ఉంటుంది నా వీడియోలో, మీరు చూస్తే గమనిస్తే చాలా పాలిష్డ్గా క్లాసీగా ఉంటుంది అండ్ ప్రాక్టికల్గా. అంటే ఎక్కడ అరే నేమో ఇలా కూడా ఆలోచించవచ్చా, చాలా క్రియేటివ్గా ఉందనే ఫీలింగ్ వాళ్ళకి కూడా అనిపిస్తుంది. వాళ్ళు కామెంట్ కూడా చేస్తారు కింద. నా మీద స్పూఫ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, లేదా ట్రోల్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇఫ్ వాళ్ళు బౌండరీస్ దాటకుండా చేస్తే నేను కూడా కామెంట్ కొడతా వాళ్ళ వీడియోస్ కింద. అది చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, దాని తర్వాత ఫ్రెండ్స్ అయ్యారు. నేను అసలు దానికి పెద్ద పట్టించుకొని కూడా. ఎప్పుడూ 6 years నుంచి మీమ్స్ చేస్తున్నా. ఐ టచ్ అపాన్ లాట్ ఆఫ్ కాంట్రవర్షియల్ టాపిక్స్. నేను టచ్ చేసే టాపిక్స్ ఎవరు టచ్ కూడా చేయరు. మనకెందుకు మన పేజ్ పోతుందా అనే టైప్లో ఫీల్ అవుతారు. కానీ సో యా, టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, పెద్ద ఫీలింగ్ ఏం లేదు. సో మీరు రకరకాల ప్రొఫెషన్స్లో ఇన్వాల్వ్ అయ్యి మీకు నచ్చింది చేసుకుంటున్నారు. సో మీరు బాగా ఎంజాయ్ చేసిన ప్రొఫెషన్ ఏంటి? ఇప్పుడు మీమ్స్ ఉన్నాయి, చదువుతున్నారు, డైరెక్షన్ చేశారు, ఎడిటింగ్ చేస్తున్నారు, తర్వాత యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు, మెడికల్ స్టోర్లో 2 years మెడికల్ షాప్లో కూడా పనిచేశారు. సో రకరకాల అవసరమైతే కొబ్బరి బండాల షాప్ కూడా పెడతా అంటున్నారు. సో అది కాకుండా ఇప్పటి వరకు చేసిన ఈ 6-7 ప్రొఫెషన్స్ ఉన్నాయి, అందులో మీకు బాగా నేను యాక్చువల్లీ ఒక ఆర్గానిక్ స్టోర్ ఉంటుంది కదా. అవును. ఈ ఆయిల్స్ అమ్ముతూ ఉంటారు, అవునవును, సబ్బులు అమ్ముతుంటారు, అలాంటి స్టోర్ పెడదాం అనుకున్నా ఒకప్పుడు. అంటే ఇంకా ఐడియా ఉంది, బియర్డ్ ఆయిల్స్ అమ్ముతారు. బియర్డ్ ఆయిల్స్ అమ్ముదాం అనుకున్నా, అది కూడా చేస్తా. అందుకే పెంచుతున్నారా? లేదు అలా కాదు, అది చెప్తా, దానికి వస్తా. కానీ ఏంటంటే సో వాట్ ఈస్ దర్ క్వశ్చన్ ఏంటి? మీకు బాగా నచ్చింది బాగా నచ్చిన టైం ఏంటంటే మీమ్స్ చేయడం నాకు మస్తు ఇష్టం. మీమ్స్ చేయడం ఆర్ యూట్యూబ్ కాంటెంట్ ఇనీషియల్ డేస్. ఇప్పుడు ఏంటంటే కొంచెం జాబ్ లాగా తయారైంది, రోజు ఒక వీడియో పెట్టాలి అనే టైప్లో. బట్ అది కూడా రిలాక్స్డ్గా చేయాలనే టైప్లో ఉంది. బట్ వెన్ ఎవర్ ఐ డిడ్ మీమ్స్, ఇప్పుడు కూడా చేస్తున్నా. మేబీ ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఫన్ పార్ట్. యా కాదు, యాక్చువల్లీ నేను ఉస్మానియాలో MA చదివాను, కంప్లీట్ అయింది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అక్కడ ఐ డిడ్ ఒక గ్లోబల్ అల్యుమినై మీట్ అని ఒకటి ఉంది. అంటే ఉస్మానియాకి సంబంధించిన స్టూడెంట్స్ వాళ్ళు అందరూ ఆ ఇయర్ కలిసి గ్లోబల్ లెవెల్లో అందరూ కలిసారనమాట ఒకరోజు. సమ్ 3-day మీట్.
దానికి నేను మా ఫ్రెండ్తో కలిసి ప్రోమోస్ తయారు చేశాను. దానికి నాకు తర్వాత డబ్బులు ఇచ్చారు 15,000 ఎంతో, అంటే మా ఇద్దరు కలిసి. సో ఎక్స్ట్రాడనరీలీ ఎంజాయ్ చేశాను. అది 1 year 1.5 years బ్యాక్ చేసాము. ఆ టైంలో మస్తు ఎంజాయ్ చేశా. అంటే ఆ క్యాంపస్ని చూపించడం, దాని గురించి ఆ ఈవెంట్ గురించి క్రియేట్ చేయడం అవేర్నెస్, దట్ వాస్ నైస్. సో అంటే మీకు మేకింగ్ అంటే బాగా ఇష్టం? మేకింగ్ ఇష్టం. ఇప్పుడు నీ చేసేది కూడా మేకింగే. ఇప్పుడు అవును వాట్ ఎవర్ డిజిటల్ మేకింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ అ ఫిల్మ్. 60 secondsలో సేమ్ ప్రాసెస్ ఇన్వాల్వ్ కదా, డబ్బింగ్, ఎడిటింగ్, డైరెక్షన్, కెమెరా. సో వెన్ విల్ యూ డూ ఫీచర్ ఫిలిం? ఫీచర్ ఫిల్మ్ జాబ్ లాగా అనిపించకూడదు మనకి. ఎప్పుడు ఎక్స్ట్రాడనరీ ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. ఒక స్క్రిప్ట్ కానీ మోటివేట్ చేయాలి, నిన్ను నిద్రపోనివ్వకూడదు. ఏదైనా ఆ థాట్ నిద్రపోని థాట్ ఏదైనా క్రియేట్ అయినప్పుడు ఐ విల్ డూ ఇట్. ఆల్రెడీ ఉంది థాట్, కానీ ఏంటంటే నేను ఒక స్క్రిప్ట్ రాసుకున్నా. ఆ స్క్రిప్ట్ అంటే ఇట్స్ అ హై బడ్జెట్, more than 100 crores రిక్వైర్డ్ దానికి చేయడానికి. సో అది నేను ఎక్కడ చెడగొట్టేస్తానని. ఆ స్క్రిప్ట్ పేపర్ మీద మస్తు ఉంటుంది, బట్ నాకంత టెంపరమెంట్ లేదు, నాకంత పరిజ్ఞానం ఉంది, నాకేం కావాలో తెలుసు, బట్ టెంపరమెంట్ అంటే ఐఎమ్ లేజీ. సో అది అచీవ్ చేయడానికి చాలా యూట్యూబ్ కాంటెంట్ 1 minute వీడియోస్ చేయాలంటే నాకు ఆ నిష్ట ఉంది. కానీ ఒక ఫీచర్ ఫిల్మ్ చేయాలంటే చాలా నిష్ట కావాలి. ఆ నిష్ట, ఆ టెంపరమెంట్, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే కేపబిలిటీ నాకు లేదు. డెడికేషన్ ఉండాలి, టాలెంట్ ఉంది, బట్ ఆ డెడికేషన్, హార్డ్ వర్క్ చేయడం కూడా కావాలి.